ఈరోజు నీ యొక్క పరిస్థితిని చూసి నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, జడియొద్దు. దాన్ని మార్చగలిగిన యేసయ్య వైపు చూస్తూ నిబ్బరంగా ధైర్యంగా ఉండు. ఆయన వైపు చూస్తూ ఆయనను ఆధారం చేసుకొని ఆయనను మాత్రమే ఆరాధించు. మన ప్రతి అవసరత, ప్రతి కొరత ఆయన నామంలో తీర్చబడతా ఉంది. ఆయన ఆరాధిస్తామా? భయపడిన సహోదరి, భయపడుతూ ఇక్కడికి వచ్చిన సహోదరి, చెదిరిన గుండెతో ఇక్కడ వచ్చిన సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా అనేక మంది ఉండొచ్చు, కానీ నీ పక్షాన సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడున్నాడు. ఆయనే నీ పక్షాన ఉన్నాడు. ఆయనే నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. అయితే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. ఆయన కార్యాలు, ఆయన క్రియలు నీ జీవితంలో జరగడానికి అనుమతించు. రాబో దినాల్లో నిన్ను భయపెడుతున్న ప్రతి పరిస్థితి నీకు దూరంగా విసిరివేయబడతా ఉంది. అది నువ్వు ఎన్నటికీ చూడనంత, నీ దగ్గరికి రానంత దూరంగా ఆ యొక్క పరిస్థితి విసిరివేయబడతా ఉంది. థ్యాంక్ యూ జీసస్. చెదరిన గుండెను మీరు బాగుపరచు దేవుడు, బలపరచు దేవుడు. కృంగిన వారిని మీరు లేవనెత్తే దేవుడు. అనేక సంవత్సరాలుగా నిస్సహాయతలో, నిట్టూర్పులో, ఆశీర్వాదం లేక ఎండిన స్థితిలో ఉన్న సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. గొప్ప వాత్సల్యంతో నిన్ను దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. నిన్ను కట్టబోతూ ఉన్నాడు. నువ్వు సౌందర్యముగా ఉండగలిగిన ఆ యొక్క ఒలీవ చెట్టు వలె ఉండబోతూ ఉన్నావు. యోవేలు గ్రంథంలో దేవుని వాక్యం అన్నట్టుగా లెబనోను పర్వతము వలె, లెబనోను వృక్షము వలె దేవుడు నిన్ను స్థిరపరచబడబోతున్నావు. స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకు యేసు నామంలో నువ్వు బహు సౌందర్యముగా దేవుడు నిన్ను అలంకరిస్తూ ఉన్నాడు. అనేక మంది నీ నీడకు రాబోతూ ఉన్నారు. రాబో దినాలు అనేక మంది నిన్ను ఆశ్రయించబోతూ ఉన్నారు. నీ నీడ కోసము, నీ ఫలం కోసము నీ దగ్గర వారు వచ్చి నీ దగ్గర నెమ్మది పొందబోతున్నారు. నీ దగ్గర ఆదరణ పొందబోతున్నారు. సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్నావు నువ్వు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. రీలా హరా బాబా బాబా రీమా హలా బామా హోరోబోనో రికొంతున షకోరలనౌతురలన రిమి మామాన షమోరలనౌతురలన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్.